ఇప్పుడు మట్టి ఉంది, దాని నుంచి కుండ తయారైంది. అంచేత కుండని పగలగొడితే మట్టే అవుతుందిగా. కుండ అంటే మట్టేగా, ఒక ఆకారంలో ఉండడం వల్ల కుండ అంటున్నాం, కానీ దాని అసలు రూపం మట్టే కదా. ఇలా ఎంత ఆలోచించినా జగత్ అర్థం కాదు. ఎందుకంటే ఆకారం ధరించిన దానికి కుండ అని ఓ పేరెట్టేశాం, ధరించకుండా ఉంటే మట్టి అని ఓ పేరెట్టాం. ఈ నామం రూపం రెండింటి మీద మన దృష్టి ఉన్నంతకాలం మనకి వేదాంతం అర్థం కాదు. నామరూపాలు పోతేనే అర్థమవుతుంది. అందుకే తెలుగులో ఓ తిట్టు పదం ఉంది, ఎవరి మీదైనా బాగా కోపం వస్తే నామరూపాలు లేకుండా పోతూ ఉంటారు. అది గొప్ప దీవెన. అది జరిగితే ఎంత బాగుండో నిజంగా. మనిషికి అజ్ఞానం అంతా ఎక్కడుందంటే పేరు రూపం. ఈ దేహాన్ని దీనికి ఉన్న పేరును పట్టుకుని ఏడుస్తున్నాం మనం ఇక్కడ. అందుకని దాన్ని ఎవరైనా ఏమన్నా అంటే కోపం వచ్చేస్తుంది ఇక్కడ. కానీ నామరూపాలు లేకుండా పోతావనేది తిట్టు కాదు, నిజానికి దీవెన. నామరూపాలు రెండు నశించినప్పుడే మోక్షం వస్తుంది మనిషికి. అంటే తెలుగులో తిట్టు పదం కూడా దీవెన లాంటిదే. తిట్లు కూడా దీవెనలుగా ఉన్న ఏకైక భాష తెలుగు మాత్రమే ప్రపంచంలో. తిట్లు కూడా దీవెనలు అవుతాయి. మరీ కోపం వస్తే ఏమంటారో తెలుసా, నిలువునా పాతేస్తానంటారు. నిలువునా ఎవరిని పాతారో తెలుసునండి, కంచి పరమాచార్యని అలాగే సమాధి చేశారమ్మ. ఏ పీఠాధిపతి మహాసన్యాసి మహాయోగి పరమపదించిన అలాగే సమాధి చేస్తారు. సద్గురు శివానందమూర్తి గారిని అలాగే సమాధి చేశారు. నిలువున కూర్చోబెట్టి పాతేస్తారు. అంచేత నిలువున పాతబడ్డం అనే యోగం ఒక సన్యాసికి మహాయోగికి కలిగే లక్షణం. నిలువున పాతేస్తామంటే అది దీవెన, తిట్టు కాదు. అది గొప్పాచారం. అది అడ్డంగా పాతినంతకాలం లేదా తగలబెట్టినంతకాలం ఏమవుతాడు వీడు, కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఇంకా తగలబెట్టడం కొంచెం నయం, పాతి పెడతారు కొన్ని వర్గాల వారు. పాతి పెడితే ఏమవుతుంది, కుళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఆ వాసనలన్నీ అలాగే ఉంటాయి. కనీసం దహనం చేసేస్తే ఆ వాసనలన్నీ అగ్నిలో కలిసిపోతాయి. అంతకంటే కూడా చాలా గొప్పది ఆ శరీరం. మహాయోగ శక్తి కలిగింది కాబట్టి దానిలో యోగశక్తులు ఎక్కడికి పోకుండా నిలువునా పాతేస్తారు మహాసమాధి చెందిన పీఠాధిపతులు మహాయోగులు. ఎందుకో తెలుసా, ఆ ప్రాంతం మొత్తం వారి తపస్సు వ్యాపిస్తుంది. దాంట్లో రహస్యం అది. ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పంటలు బాగా పండుతాయి, అక్కడ కరువు రాదు. ఎందుకంటే ఆ మహానుభావుడు 100 ఏళ్ళు బతికినా, ఇంకా ఎక్కువ బతికినా, లేదు 60 ఏళ్ళే బతికినా, ఆయన చేసిన తపస్సు అంతా సమాజానికి ధారపోశాడు తప్ప ఆయన స్వార్థం ఏం కోరుకోలేదు. ఒక శృంగేరి పీఠాధిపతి భారతీయ తీర్థస్వామికి కోరికలు ఏముంటాయండి, కంచి పరమాచారికి కోరికలు ఏముంటాయండి, 2 పేలాలు తినే పెద్ద మనిషికి. మరి వాళ్ళు 100 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు తపస్సులు ఎందుకు చేశారు అంటే లోకం బాగుండాలి, లోకం బాగుండాలి, లోక కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం. ఆ లోక కళ్యాణం కోసం చేసిన వాళ్ళ తపోమయ శరీరం ఉందే, దానికి ఆ శక్తి ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. అందుకని దాన్ని నిలువునా పాతిస్తారు. ఈ రకంగా తిట్టుకునే పదాలను కూడా మనం పరిశీలిస్తే అపూర్వమైన ఆధ్యాత్మికమైన అర్థం ఉంటుంది వాటిలో. తెలుగు భాష అంత గొప్పది, దాన్ని కాపాడుకోవలసిన అవసరం మనందరి మీద ఉంది.